బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానం చర్చించనున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరో 6 మంత్రులను ఎవరిని నియమించాలనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హైకమాండ్తో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. మరో 6 మంత్రులను ఎవరిని నియమించారనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ప్రధానంగా అయితే ఈ 6 మంత్రులను ఎవరిని నియమించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? రామకృష్ణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. ఆయన అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ లో తన ఎంపీ పదవి, మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాహుల్ గాంధీని కలుస్తారు. రాహుల్ గాంధీతో సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఎందుకంటే ఇప్పటిదాకా కేబినెట్ లో 11 మంది మంత్రులు, ఒక స్పీకర్, ఒక సీఎం మాత్రమే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 బెర్తులకు సంబంధించి ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి రాహుల్ గాంధీతో చర్చిస్తారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఏఐసిసి కార్యాలయంలోని 3 రాష్ట్రాల సంబంధించిన ఎన్నికల ఫలితాల రివ్యూ మీద చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అలాగే ఇంకా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే అందరూ కూడా ఉన్నారు. కీలకమైన సమావేశం ఢిల్లీలో జరుగుతుంది ఏఐసిసి కార్యాలయంలో. మరి ఈ నేపథ్యం ఆయన రాహుల్ గాంధీని ఈ సమావేశం తర్వాత రాహుల్ గాంధీని కలిసి ఈ తెలంగాణలో మిగతా పెండింగ్ ఉన్నటువంటి కేబినెట్ బర్తులకు సంబంధించి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి చర్చిస్తారని తెలుస్తోంది. రామకృష్ణ, ప్రధానంగా ఈ 6 మంత్రులు ఎవరైతే 6 నియమించే అవకాశం ఉందో ఈ 6లో ఎవరు రేస్ లో ఉన్నారు? ఇది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే ఈ 6 మంత్రి పదవులకు సంబంధించి కొన్ని బయట పార్టీ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కొంతమంది. అలాగే బయట పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ కొన్ని ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని పార్టీలో ఎవరెవరికి ఇవ్వాలని దాని మీద డెసిషన్ అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేతిలో ఉంటుంది. రాహుల్ కొన్ని పేర్లు ఒక జాబితాను తీసుకొచ్చినప్పటికీ దానిలో మార్పులు చేర్పులు అయితే రేవంత్ కొన్ని జాబితాను తీసుకొచ్చినప్పటికీ దానిలో రాహుల్ గాంధీ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉందని చెప్పి సమాచారం. రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇప్పుడేరా అండి